లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి కోసం ఆయన కుటుంబం మకాం మార్చనుంది. చిత్తూరు నుంచి రాజమండ్రికి కుటుంబం షిఫ్ట్ కానుంది. మిథున్ రెడ్డి తండ్రి పెద్దారెడ్డి రాజమండ్రిలో 3 చోట్ల క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడకుండా రాజమండ్రిలోనే ఉండనున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డికి ఇంటి భోజనం అందించేందుకు కూడా రాజమండ్రిలో ఉండాలి అని పెద్దారెడ్డి కుటుంబం భావిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఏపీలో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్లో A4 నిందితుడిగా అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి కోసం అయితే పూర్తిగా 3 క్యాంప్ ఆఫీసులు అయితే ఇక్కడ రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. లోకేష్ క్యాంప్ ఆఫీస్కి అత్యంత అంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ క్యాంప్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ జైలుకి బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్కి వస్తుంది. అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ని తీసుకున్నారు. అలాగే JN రోడ్లో ఒక క్యాంప్ ఆఫీస్, అదేవిధంగా AV రోడ్లో కూడా ఒక క్యాంప్ ఆఫీస్, మొత్తం 3 క్యాంప్ ఆఫీసులని అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డికి 3 పూట్ల కూడా ఇంటి భోజనం కావాలంటూ కూడా ఇప్పటికే పిటిషన్లో దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ క్యాంప్ ఆఫీస్కి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. రాజమండ్రిలో 3 క్యాంప్ ఆఫీసులని ఏర్పాటు చేశారు. పూర్తిగా చూడొచ్చు, మనం విజువల్స్లో చూస్తున్నాం. మిథున్ రెడ్డి తాలూకా క్యాంప్ ఆఫీస్ని అయితే మనం క్లియర్గా విజువల్స్ చూస్తున్నాం. అదే రాజమండ్రిలో విల్లాలు అలాగే అపార్ట్మెంట్స్ కూడా పూర్తిగా అయితే ఇప్పటికే రెంట్కి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డికి ఇంటి ఆహారంతో పాటు మెడిసిన్, అలాగే ఇక్కడ కుక్ చేసి ఇంటి ఆహారం తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా మెడిసిన్స్ కూడా తీసుకువెళ్ళేలా అనుమతించాలంటూ కూడా ఇప్పటికే మిథున్ రెడ్డి తాలూకా న్యాయవాదులు అయితే ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు కూడా దీనికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టుకి జైలు అధికారి కూడా వెళ్ళారు. అయితే వచ్చిన ఏదైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులు తీసుకుని ఇప్పటికే సెంట్రల్ జైలు సంబంధించిన సూపరింటెండెంట్ అయితే ఇప్పటికే ఏసీబీ కోర్టుకు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే అతిపెద్ద విల్లాను, అదేవిధంగా భారీ స్థాయిలో అయితే క్యాంప్ ఆఫీసులు అయితే వైసీపీ నాయకులు ఎంతమంది వచ్చినా కూడా, అంటే మిథున్ రెడ్డి 2 గోదావరి జిల్లాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. అయితే రీజనల్ కోఆర్డినేటర్గా కూడా వ్యవహరించిన సమయంలో మొత్తం చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి జగన్కి ప్రధాన అనుచరుడిగా ఉంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాయకులందరికీ కూడా క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసి ఇక్కడే వారికి కూడా ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.